సో సర్పంచ్ గారికి ముఖ్యంగా మీకు గతంలో రైతులకు భూసేకరణ కాగానే భూసేకరణ సమయంలోనే చర్చల్లోనే విప్పు గారు బాధ్యత తీసుకున్నారు. నేనే సాక్షి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర వారితో చర్చించి వారిని బదిలాడి మా రైతులు పేద అవకాశం ఇస్తానని ఆ రోజు మాటించిన ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఏదైతే భూమి కోల్పోయిన వాళ్ళకి మొదటగా ఉపాధి ఇస్తానని చెప్పి ఈ రోజు కూడా మీ బిడ్డగా మాటిస్తున్నాం. నేను మాట్లాడే మాట తప్ప మీ అందరూ తెలుసు. గొడవలో మాట్లాడి మాట్లాడతారా అయినా అందుకే చాలా మంది ఎలక్షన్ మాట్లాడతారు, స్టేడియం మాట్లాడతారు, కానీ దానికి కార్యాచరణ చేయాలి. 10 కింద స్టార్ట్ అయినటువంటి బసవాపురం ప్రాజెక్టు మన పక్కన ఉంది. దానికి ఇప్పటికీ 13 లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పటికీ పేమెంట్ కావాలి. 8 కింద స్టార్ట్ అయిన బసవాపురం అప్పటి ధరలో కూడా 13 లక్షలు 14 లక్షలు లోపే ఇచ్చి ఇప్పటికీ దానికి పేమెంట్ కాలేదు. మరి మనం ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు, పనులు మొదలు పెట్టలేదు. మరి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్ర రాష్ట్రంలో అయ్యేటువంటి రేటు 24,50,000 రూపాయలు ఒప్పించి మెప్పించి ఇలా నేను ఇస్తున్నానే మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల మా ఊరికి ఏమొస్తుంది అనుకోవద్దు, మన ఊరికి కూడా టూరిజం కానీ అందులో మత్స్య సంపద కానీ అవసరమైతే అక్కడ టూరిజం డెవలప్ అయితే కొన్ని కుటుంబాలకు ఉపాధి వస్తుంది. కాబట్టి ఆ దిశగా నేను ప్రాజెక్టే కాదు దాన్ని టూరిజం అప్లై చేయడానికి కొంత ఫండ్స్ గవర్నమెంట్ తెచ్చి అక్కడ చేస్తే మన పిల్లలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా అయ్యో మా భూమి పోయింది అనుకోవద్దు. ఇలా ఈ రేటు కూడా పక్కన దొరికే అవకాశం ఉంది. 20 లక్షలు కూడా ఉంది, కానీ తాతలు సంపాదించే భూమి మీరు కష్టపడ్డ భూమి కాబట్టి కొంచెం మనసు బాధిస్తుంది. 20-50 ఇచ్చినా అయ్యో నా భూమి బాధ ఉంటుంది. కానీ మన ఒక్కరి బాధపడడం వల్ల వేల మంది రైతులకు మీరు లబ్ధి చేసిన రైతులు వేల మందికి లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా భూమి కోల్పోయిన బాధపడుతూ ఇబ్బంది పడుతూ ప్రతి వాళ్ళకు అక్కడ లబ్ధి జరిగే విధంగా ఆ డ్యామ్ వల్ల మీ అందరి కుటుంబాలకు ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి నా నుంచి సహకారం తెలియజేస్తూ ఈ డబ్బులు కూడా మీ అకౌంట్ లో జమ అవుతాయి. ఎవరో పైలో సంబంధం లేదు, ఈ కేవలంలో ఇప్పించుడు కాదు, మీ నేరుగా మీ ఖాతాలకు వస్తాయి. ఎవరైనా అక్కడ కొంతమంది తాతల పేరు నుండి నాయన పేరుకి వచ్చి పెద్దాయన పేరు వచ్చి మళ్ళీ అన్నవాళ్ళ పిల్లలు మాత్రం మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఆ పేరులో ఖాతాలకు పడతాయి. కాబట్టి ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళకు కూడా అధికారులు మనం చేసుకున్నాం ఆలోచన చేసి తగాద లేదు ఇష్యూ ఏదంటే రేపు 24 గంటల్లో మీ ఖాతాలో జమ అవుతాయి. ఎక్కడైనా కొంతమంది కబ్జాలు ఉంది, కొంతమంది పట్టా వేయడం ఉంటారు. అలాంటి తగాదాలు కూడా గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ పార్టీల ఖచ్చితంగా నిజంగా న్యాయబద్ధంగా ముందు
చెప్తుంది ఎంతమంది అందులో పాల్గొన్నాయి ఎంత దాదాపు పెద్దకోట ఎక్కిన గతంలో అన్ని నలుగురు కొడుకుంటే పెద్దకోట ఎక్కించేది అదే తమాషాలు వచ్చింది ఇప్పుడు అది ఆయన ఉద్యోగం కాదు నిజంగా కూడా గ్రామంలో వీళ్ళందరూ ఆలోచన చేసి ఎంతమంది అధికారులు నిజంగా కట్టకుండా లేదని చెప్పి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మధ్యతరానికి ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో వేస్తుంది దీంట్లో ఎవరికో రూపాయి ఇచ్చి పైలో చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం పారదర్శకంగా రైతులకు లబ్ధి జరగాలి ఏదైతే బ్యాంకులు భూమించో వాళ్ళ అకౌంట్ వేయాలనే సంకల్పంతో అమౌంట్ వేయడం జరిగింది ఈ 110 ఎకరాలు కాదు ఇంకో 2 నెలల్లో కట్టడం స్టార్ట్ చేసుకొని లోపల బండ్లో వాళ్ళకు కూడా 2-3 మాసాలనే నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మాట ఇస్తున్నా వాళ్ళకు చెప్పండి మీకు ఏదైతే 9 లక్షల ఎకరాలు పోతుందో అన్నింటినీ డబ్బులు ఇప్పించే బాధ్యత మీ బిడ్డగా ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంటుంది ఇది ఒక మంచి రేటు దీన్ని కూడా మీరు సహకరించి కట్టమాడు కూడా వేగవంతం అయితే మనకు ఉపాధి దొరుకుతుంది ఇంకా చాలా మంది ఆ గ్రామం పోయినప్పుడు పక్క గ్రామం ఎదురు సంతోషం నీళ్ళు మా చెరువు నింపాల పుట్టపేట ఉంటే కాళేశ్వరం 15 ప్యాకేజీలు జగన్ నుంచి మనం నీళ్ళు వచ్చే ప్యాకేజీలు మిగిలిపోయి రాష్ట్రంలోనే చరిత్రగా మొదటగా 15 ప్యాకేజీ క్యాన్సిల్ చేసి కొత్తగా దాన్ని మళ్ళీ మన ఎస్సీ గారు ఎక్స్పెక్ట్ చేసి దాన్ని కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మీకు మీ ఇక్కడే కాదు మీ తరంలో కూడా నీళ్ళు ఉండే విధంగా ఆ చెరువులో నింపాలని చెప్పి మాటిస్తూ అధికారులనే మన ముఖ్యమంత్రితో మన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ సహకారంతో తప్పకుండా 16 కిలోమీటర్లు కెనాల్ ఉంది రాజంపేట మండలం కూడా సస్యశ్యామలం అయితే మీ ఆ చెరువు కూడా నింపే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి దీనికి సహకరించి మీరు భూమి ఇచ్చిన మా రైతులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు మనందరి కళ ఇలా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఈ ప్రాజెక్టు చేసుకున్నాం గతంలో ఎన్నో ఆశలు చెప్పారు 2 సార్లు వచ్చారు 3 సార్లు వచ్చారు కట్టడాలు వచ్చారు చూసి కానీ వాళ్ళు న్యాయం చేయలేకపోయారు మన బాధ తీర్చలేకపోయారు కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 29 మండలాలు సస్యశ్యామం అయితే మీ ప్రతి ఎకరాకు నీళ్లు ఇప్పించిన బాధ్యత నేను తీసుకున్నట్టు మాటిస్తూ మరొకసారి మా గంధవల్ల ప్రాజెక్టు రైతులకు వేరు వేరుగా ధన్యవాదాలు చేస్తూ ఎవరు కూడా ఆదాయపడదు మీకు మీ బిడ్డగా ఏమున్నా నేను మాట్లాడితే మాట తప్ప కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా కొట్లాడి భూమి ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలి అవసరమైన భూమి ప్రజల కాలంలో మాటించిన ఇందిరా కూడా మొదలుపెట్టగా మీ భూములు గౌరవిస్తాను.